జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. We are so happy to come to your home with the Jeevaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది. So we have been in the Holy Week. ఈ పరిశుద్ధ వారంలో మనం ఉంటూ ఉన్నాం కదా. So Holy Week was all the Christians commemorate that. ఈ పరిశుద్ధ వారాన్ని క్రైస్తవులంతా కూడా చక్కగా భయభక్తులతో దాన్ని జరుపుకుంటారు. So we used to start on the Ash Wednesday, that is called, they keep the ash and we put a cross in the church. కొంతమంది సాంప్రదాయాల్లో ఎక్కువగా చూసే వాళ్ళు ఏం చేస్తారంటే యాష్ వెడ్నెస్డే అంటే భస్మ బుధవారం అంటారు. ఆ భస్మ బుధవారం రోజు బూడిదను తీసుకొని మరి నొసళ్ళ మీద రాసుకుంటారు. So when we were girls, we used to go to school and we take up that cross and put a bottu with that. క్యాథలిక్స్ గా మేము ఉన్నప్పుడు మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి ఆ బూడిద తీసుకొని ఇక్కడ రాసుకొని బొట్టు పెట్టుకునే వాళ్ళం దాంతోనే. We didn't know that meaning, but then my mommy said you have to fast abstinent from non-veg and all that for 40 days. మొదట మాకు దాని గురించిన విషయాలు ఎక్కువ తెలియదు, కానీ తర్వాత మా అమ్మ చెప్పింది మరి 40 రోజులు ఒక ప్రత్యేక దీక్షలాగా ఉండాలి, మరి నాన్ వెజ్ తినకూడదు, చాలా భయభక్తులతో ఈ రోజులు గడపాలి అని చెప్పేది అనమాట. So we used to follow all that. ఆ రకంగా అలాగ పాటిస్తూ వచ్చేవాళ్ళం. Then Maundy Thursday comes just before Good Friday. గుడ్ ఫ్రైడే కంటే ముందు వచ్చే మాంటీ థర్స్డే అని ఉంటది. Then we go to church and you have the Last Supper with the disciples and washing of the feet. The priest used to give bread and all that. మరి అక్కడ చర్చ్లో ప్రభు బల్ల ఇవ్వడం, తర్వాత మరి అక్కడ శిష్యులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి పాదాలు కడిగే ఈ కార్యక్రమం అంతా కూడా చర్చిలో జరిగేది ఆ గురువారం రోజు. వచ్చిన వాళ్ళందరూ కాదు, 12 disciples they select and wash that. వచ్చిన వాళ్ళందరూ కాదండి, మరి ఆ 12 మంది ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు, వాళ్ళు మాత్రం ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంటారు. This was commemorating the Last Supper. ఇది ప్రభు బల్ల భోజన సంస్కారానికి మరి వాళ్ళు చేసే ఒక క్రియ అన్నమాట. Of course, Last Supper was the sacrament was instituted on Maundy Thursday. మాంటీ థర్స్డే రోజే ఆ ప్రత్యేకమైన ఆ గురువారం రాత్రే మరి ప్రభురాత్రి భోజనం అనేది ప్రభు యేసుక్రీస్తు చేశాడు, అది స్థాపించాడు. After in our church we used to have all night worship, they keep the sacrament. ఆ తర్వాత మరి చర్చ్ లో రాత్రి అంతా కూడా ప్రార్థన, సాక్రమెంట్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. Because Jesus was going to Gethsemane garden and sweating blood and praying. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలోకి వెళ్ళడం, అక్కడ ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడే ఒక కార్యం అనేది అక్కడ గెత్సెమనే తోటలో జరుగుతుండే విషయం అది. Then on Good Friday we were so happy because we don't have to do any work. గుడ్ ఫ్రైడే వాస్తవానికి మేము అప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు ఇంట్లో ఏ పని చేయక్కర్లేదు, చేయకుండా ఉండాలి కాబట్టి గుడ్ ఫ్రైడే రోజు మాకు హ్యాపీగా ఉండేది. So we need not to do anything and no lights and no work and no combing the hair, no brushing the teeth, nothing. Mummy taught like that. ఇంకా ఆ రోజు మాకు నేర్పించింది ఏంటంటే ఆ రోజు ఏ పని ముట్టుకోవద్దు, బ్రష్ కూడా చేయొద్దు, స్నానాలు చేయొద్దు, తల దూకోవద్దు, అది ఉన్న పాటను అలాగే ఉండాలి. ఇప్పుడు అలా కాదేమో, those days it was like that. అంటే ఇప్పుడు సంగతి కాదు, అప్పుడు నేను చిన్నగా ఉన్న దినాల్లో అలాగే చేసేవాడు. So for Malayalam we say Dukhaveli, that means sad Friday. వాస్తవానికి మలయాళం భాషలో దాన్ని దుఃఖవల్లి అంటారు, అంటే ఏడుపు శుక్రవారం అని. సో ఏడుపు మొదలు పెట్టారు. సో we used to cry the whole day. ఇంకా రోజంతా కూడా ఆ ఏడుపు శుక్రవారం కదా, ఏడ్చుకుంటూ ఉండాలి. So morning we go to the church and we have to drink that bitter or something like that. And then go to a big mountain, we have to carry the cross and go there. చర్చ్కి వెళ్ళాలి, అక్కడ ఒక చేదు అది ఉంటుంది, దాన్ని తాగాలి. మరి చాలా చేదు ఉంటుంది అది, అయినా అలాగే తాగాలి. మరి సిల్వన్ తీసుకొని ఒక గుట్టెక్కాలి, కొండెక్కాలి. That konda, so many used to, even I used to faint, it was so far high. అది ఆ మామూలు కొండ కాదండి, చాలా ఎత్తు ఉన్న కొండ. చాలా మంది మధ్యలో మూర్చొచ్చి పడిపోతారు. మరి నేను కూడా పడిపోయేదాన్ని. All this, I was a singer, so we used to sing there and mass there. There was a cross on the top.
అప్పట్లో మరి పాటలు పాడుకుంటా, నేను కూడా చక్కగా పాటలు పాడేదాన్ని. సో పాటలు పాడుకుంటూ అలాగా కొండెక్కి, కొండ పైన ఒక శిఖరం మీద ఒక సిలువ ఉంటుంది అనమాట. అక్కడికి Between some of you know, some churches are having 14 stations, everywhere. బహుశా మీలో కొంతమందికి తెలిసి ఉంటే గా ఉన్నవాళ్ళు ఇది ఎక్కువ పాటిస్తారు. మరి ఆ కొండ చివరి వరకు వెళ్ళేటప్పటికి 14 స్టేషన్స్, 14 స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ అని సిలువలోని 14 స్టేషన్స్. So one station maybe 1 kilometer far, like that we used to walk a lot. మరి ఒక్కొక్క స్టేషన్ కి మధ్యలో దూరం ఒక్కొక్క కిలోమీటర్. ఆలోచన చేయండి ఎంత దూరం అలాగా నడవాలి. So we had to go do fasting also. అందులో ఉపవాసం ఉండి వెళ్ళాలి. Then come back and my mummy will sing a very sad song, like Mary singing keeping the son in the lap. అప్పుడు ఒక విచారకరమైన పాట, బాధతో కూడా దుఃఖంతో ఉన్న ఒక పాట పాడు. ఎందుకంటే సిలువలో ఉన్న ఆ యేసును మరి ఒళ్ళో మరియమ్మ పెట్టుకొని పాడుతున్న వేదనతో కూడిన పాట పాడతారు. So all that we used to cry. ఇంకా ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు ఇక ఏడ్చుకుంటూ ఉండాల్సిందే అనమాట. Then we have a lunch and then that's what the Good Friday is. ఇంకా ఆ రకంగా అదంతా ముగించిన తర్వాత భోజనం ఉంటుంది. ఆ రకంగా గుడ్ ఫ్రైడే అయిపోతుంది. Then Easter everybody used to celebrate the resurrection and drink and eat as like. ఇక ఈస్టర్ వచ్చేటప్పటికేమో ఒక గొప్ప పండుగ అనమాట. ఉత్సవం, మరి కావలసినంత తినడం, తాగడం ఇవన్నీ కూడా ఉంటాయి. Till 1992 this happened. 92వ సంవత్సరం వరకు కూడా మా జీవితాల్లో ఇలాగ సాగుతూ వచ్చింది. When I learned the word of God, I knew that Jesus died for us once for all. Once for all we confess our sin and repent, and then you have to live for the Lord bearing fruit. పిల్లలు గమనించండి, వాక్యాన్ని నేను చదువుతూ, వాక్యాన్ని నేను ధ్యానిస్తూ వచ్చిన తర్వాత నేను గ్రహించిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారే మన కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయనను మనం అంగీకరించిన తర్వాత మనం ఇంకా ఇవన్నీ కూడా ఏం చేయక్కర్లేదు. మనం ప్రభులో ఎదుగుతూ ఫలిస్తూ ఉండడమే ప్రభు కోరుకుంటున్నాం. Once a week, as Catholic, we used to go to the priest and confess our sin. వారానికి ఒకసారి మేము యాజకుని దగ్గరికి, ఆ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి మా పాపాలు ఆయన దగ్గర ఒప్పుకునే అది కూడా చేసేవాళ్ళం. 2-3 days we were holy and afterwards again that. ఒక 2-3 రోజులు మరి ఒప్పేసుకున్న తర్వాత మేము కొంచెం మంచిగా ఉండడానికి అలా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మా పనులలో, మా పాపాల్లో మేము వెళ్ళిపోయాం. Like this happened. This went on going, we could do anything. No growth at all in the spiritual life. This happened till 1992. 1992వ సంవత్సరం వరకు కూడా ఇలాంటి తంతు జరుగుతూ ఉండేది. మా ఆత్మీయ జీవితంలో ఏ రకమైన ఎదుగుదల అనేది మేము చూసేవాళ్ళం కాదు. ఏదో ఆచారాలు అయితే జరిగిస్తున్నాం, మరి అలాగా భక్తి చేస్తున్నాం, వెళ్తున్నాం. Then I heard the word of God and said, unless you are born again, you will not enter the kingdom of God. John 3 verse 3. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో 5వ వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ మరి ఒక వాక్యం నేను చదివాను, నేను విన్నాను. అదేంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యం ప్రవేశించలేడు. So all this the pastor was explaining and I went for a meeting and I heard this. And then he said, Mark 16:16, if you believe and baptize, you will be saved. Otherwise, you will be condemned. ఒక మీటింగ్కి మేము వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఈ విషయాన్ని అంతా కూడా బోధిస్తున్నప్పుడు మరి మేము గ్రహిస్తూ వచ్చాం. మార్క్స్ సువార్త 16 ప్రకారంగా మనం మారు మనసు పొంది మరి బాప్తిసం తీసుకోవాలి అన్న ఈ విషయాలన్నీ కూడా అక్కడ బోధిస్తూ వచ్చారు. Then you will be saved. Otherwise, you will be condemned if you don't believe and baptize. నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్న వాక్యం అక్కడ ఉంటుంది. So I said, I want to go to heaven. I don't want to go to hell. నేను నరకానికి వెళ్ళడం మాత్రం నాకు ఇష్టం లేదు, నేను పరలోకానికి వెళ్ళాలి అన్న ఆశ నాలో వచ్చింది. Then the pastors told me about the new birth and baptism and filling with the Holy Spirit and how you have to grow in the word. అలాగా మరి ఆ దైవజనుడు ఈ విషయాలు బోధిస్తూ వచ్చాడు. మరి ఏ విధంగా మరి నీటి బాప్తిసం తీసుకోవాలి, ఏ విధంగా మన పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి, మరి ఈ జీవితానికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా ఆయన బోధిస్తూ వచ్చారు. It was very difficult for me to come out from the convent as a nun and also to come out from the Catholic Church. మరి నన్గా ఉన్న నేను ఇలాంటి వాటన్నిటిలోంచి బయటికి రావడం కానీ, లేకపోతే క్యాథలిక్గా ఉండి ఈ ఆచారాలన్నింటిలో ఉండి బయటికి రావడం అనేది అసలు వాస్తవానికి చాలా కష్టతరమైన విషయమే నాకు ఉండింది. But the Lord said, you shall know the truth and truth will set you free. The truth has set me free and my family, and I am so blessed today. I am a blessing to millions of people. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, మరి సత్యమును మీరు
గ్రహిస్తారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్న వాక్యాన్ని బట్టి మరి నేను నా కుటుంబం మేమంతా కూడా మరి సత్యాన్ని గ్రహించి స్వతంత్రులుగా ఉండి ప్రభులో జీవిస్తూ It was not easy, I said, but God gave me and my husband the grace, and we had the faith, and we received the salvation. We confessed our sin to Jesus once for all. We cried, and then that's all. మరి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అది చాలా కష్టతరమైన విషయం అయినప్పటికీ కూడా దేవుడు నాకు నా భర్త గారికి ఒక గొప్ప కృప చూపించి మా పాపాలు మేము ప్రభు దగ్గర ఒకేసారి ఒప్పేసుకున్నాం. ఇంకా వేరే ఎవరి దగ్గర కాకుండా ఆయన దగ్గర ఒప్పుకొని ఇంకా మా జీవితాల్లో ఉన్న పాపాన్ని అంతా కూడా ఒకేసారి ఆయన తీసివేసడమే నమ్మాం. Then I started growing. ఇక అప్పటి నుంచి కూడా ఆత్మీయతలో ఎదగడం మొదలుపెట్టాం. Then I started reading the word and started living in the word. దేవుని వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాం. దేవుని వాక్య ప్రకారంగా జీవించడం మొదలుపెట్టాం. Those who are listening, the nominal Christians, I tell you, you confess the sin, cry over it once for all, and leave it, and then you start bearing fruit. ఈరోజు నా మాటలు వింటున్న ప్రియ సంఘమా, లేక విశ్వాసులారా, లేక నామకార్థ సంఘంలో ఉంటున్న వాళ్ళారా, ఈ మాటలు గమనించండి. ఒకేసారి మీరు పాప క్షమాపణ నిమిత్తమై ప్రభు దగ్గర కన్నీరు గార్చి ఏడ్చి మీ పాపాలు ఒప్పుకుంటే ఒకేసారి దేవుడు వాటన్నిటిని కూడా తొలగిస్తాడు. ఆ తర్వాత మీరు ప్రభువులో ఎదగడమే. Jesus said, do this in remembrance of me. You have to do it in remembrance of him every day. అయితే గమనించండి, ప్రభువైన యేసు అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పినప్పుడు ప్రతిదినం కూడా మరి ఆయనను ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం చేస్తూ ఉంటాం. Every day you can remember and thank God for the gift of salvation. ప్రతిదినం కూడా వీటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండొచ్చు. For 40 days you fast and pray and cry, and afterwards if you live a life as you like, God is not pleased with ఈ you. మాట జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఈ 40 దినాలు మాత్రమే మరి మేము భక్తి పాటిస్తాం, ఈ 40 దినాలు మాత్రమే ఉపవాసాలు ఉంటాం, 40 దినాలు మాత్రమే మరి ఈ పద్ధతులు మేము ఉంటాం, ఆ తర్వాత మళ్ళీ మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నాం అంటే అది దేవునికి ఇష్టమైన జీవితం కాదు. Good Friday make Jesus die every year. You need not make him die. చూడండి, యేసుక్రీస్తు ప్రభు గుడ్ ఫ్రైడే రోజు ఆయన శిలువలో మరణించాడు. ఇక ప్రతి సంవత్సరం ఆయనను చంపేయక్కర్లేదు. Good Friday is not the end of all. There is an Easter Sunday. We are celebrating the resurrected power in us. గుడ్ ఫ్రైడే అనేదే లేకపోతే శుభ శుక్రవారమే ఆయన మరణమే అంతం కాదు. గుర్తుపెట్టుకోండి, ఒక ఈస్టర్ ఆయన పునరుద్ధానం ఒకటి ఉంది. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. For me, every day Good Friday, I say thank you Lord for the gift of salvation. Thank you for dying for me. That's all. I am not going to cry again over my sin. I have left it once for all. Now I am growing in the Lord. నా జీవితంలో మరి గుడ్ ఫ్రైడే అనేది ప్రతిదినం. ఎందుకు అని అంటే ప్రతిదినం కూడా నేను దేవుని నా పాపముల నిమిత్తమై ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడన్న కార్యాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి ప్రతిదినం కూడా నేను దేవుని స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉంటాను, ఏడ్చుకుంటూ ఉండను. ఎందుకంటే ఆయన ఇవన్నిటిని కూడా తీసివేశాడు. ఆ తర్వాత నేను ప్రభువులో ఎదగడమే చేస్తాను. If you are born again, if you are Jesus in you, you can celebrate Christmas every day, Easter every day, and also Good Friday. Thank God for his death. ప్రియులారా గమనించండి, రక్షించబడిన ఒక విశ్వాసి అయితే ఈ మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ప్రతిదినం నీ క్రిస్మసే, క్రీస్తు నీలో జన్మించిన ఆ కృతజ్ఞత. ప్రతిదినం నీకు గుడ్ ఫ్రైడే, ఎందుకంటే నీ కొరకు ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టిన ఆ కృతజ్ఞత. ప్రతిదినం నీకు ఈస్టరే, ఆయన పునరుద్ధానుడై జీవంతో లేచాడన్న ఆ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. Amen. What's the difference between you and the Gentiles? నీకు లోకంలోని ఇతరులకు వ్యత్యాసం ఏంటండి? You have to follow. You be the light in the world. మీరు వ్యత్యాసాన్ని చూపించాలి. లోకంలో నీవు వెలుగుగా ఇతరులకు వెలుగును చూపించాలి. You bear fruit and glorify Father. మీరు బహుగా ఫలించుట వల్ల పరలోకమందున తండ్రికి మహిమ కలిగేటట్టుగా చూడాలి. You learn the word, you drink the milk, that's the word, and grow thereby every day. ప్రతిదినం కూడా దేవుని యొక్క వాక్యం అనే శ్రేష్టమైన పాలు తాగుట ద్వారా ప్రభువులో దినదినం నీవు ఎదిగేవారు. Every day you grow in faith, grow in holiness, grow in the Lord, walk with the Lord. ప్రతిదినం కూడా ప్రభువులో ఎదగాలి, ప్రభుతో నడవాలి, ప్రభుతో జీవించాలి, విశ్వాసంలో కొనసాగాలి. Sunday you become an angel, the rest of the days you are like a devil. That's not the right thing to do. ఈ రోజు ఈ మాటలు గమనించండి ప్రియులారా. మరి చాలా మంది జీవితాల్లో ఆదివారం మాత్రమే దేవదూతల్లాగా ఉంటారు, సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో దయ్యాల వలె బ్రతుకుతూ ఉంటారు. I walk in the fear of God every moment. God is watching, so I walk righteously before God. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండి ప్రతిదినం కూడా దేవుడు చూస్తున్నాడని గ్రహించి మరి దేవుని ఎదుట నీతిమంతులుగా పరిశుద్ధతతో జీవించాలని కోరుతున్నాను. You don't live in order to please men, you live to please God.
మనుషులను సంతోష పెట్టడానికి మీరు బ్రతకొద్దండి, దేవుని సంతోష పెట్టేవారుగా మీరు బ్రతకాలని ప్రభు Every day ask కోరుతున్నాడు. Lord, Holy Spirit, help me to glorify the Lord. ప్రతిదినం కూడా ప్రభువా నేను నిన్ను మహిమపరచడానికి సహాయం చేయమని దేవుని అడగండి. Every day I say Psalm 103. 103వ కీర్తన ప్రతిదినం కూడా నేను చెప్తా ఉంటాను. Every day I lift my hand and say, bless the Lord, O Teresa, because he has forgiven your iniquity. ప్రతిదినం కూడా నా ప్రాణమా మరి తెరెసా యెహోవాను సన్నుతించుము, ఆయన మరి నా పాపములన్నిటిని దోషములన్నిటిని క్షమించాడు గనుక నువ్వు ఆయనను స్తుతించు అని Bless the చెప్పు. Lord, O Teresa, he has healed all your diseases. నీ సంకటములన్నిటిని కుదిర్చిన వాడు గనుక తెరెసా నువ్వు యెహోవాను సన్నుతించు అని చెప్తా. Bless the Lord, O Teresa, because he has redeemed your life from destruction many times. సమాధిలో నుండి అనేక సందర్భాల్లో నీ ప్రాణమును ఆయన విమోచించాడు గనుక తెరెసా యెహోవాను స్తుతించు అని Bless the చెప్పుకుంటా. Lord, O Teresa, because he has crowned you with loving kindness and tender mercies. దయా దాక్షిణ్యములను ఆయన కిరీటముగా నీ తల మీద ఉంచి ఉన్నాడు గనుక తెరెసా నువ్వు దేవుని స్తుతించు అని చెప్పుకుంటా. Bless the Lord, O Teresa, he has satisfied your mouth with good things so that your youth is renewed like the eagle. He is renewing your youth, therefore praise the Lord. పక్షిరాజు వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును నీ నోటిని తృప్తిపరిచి ఉన్నాడు గనుక తెరెసా నువ్వు దేవుని స్తుతించు అని నా ప్రాణంతో This is చెప్పుకుంటా. the life God wants every Christian to live. ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాంటి జీవితం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. Not once a year you cry and rest of the days you live as you like. సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే సందర్భాన్ని తీసుకొని మరి ఏడ్చి మిగతా దినాలంతా కూడా ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు ప్రియులారా. It is very good church fellowship, very good coming and praying, but every day let it happen in your church. సంఘ సమావేశంలో మనందరం కూడా కూడి ఆయన సిలువను ధ్యానించుకోవడం మంచిదే, కానీ ప్రతిదినం కూడా ఇలాంటి సహవాసంలో మీరు ఎదగాలని కోరుతున్నాను. Jesus substituted you. యేసు క్రీస్తు ప్రభు మన స్థానాన్ని తను He తీసుకున్నాడు. has substituted you. He has taken the place of Barabbas. బరబ్బా స్థానాన్ని తను తీసుకున్నాడు. And you are the Barabbas. నీవే ఆ బరబ్బా, I am the నేనే Barabbas. ఆ బరబ్బా. Jesus took your sin on the cross. సిలువలో యేసు ప్రభు మన పాపాన్ని తీసుకున్నాడు, And he has given an exchange of holiness. పరిశుద్ధతను మనకు ప్రతిగా ఇచ్చాడు. Jesus has taken your poverty on the cross. ఓ పేదరికాన్ని సిలువలో నీ కొరకు And తీసుకున్నాడు. an exchange happened. ఒక మార్పిడి He has జరిగింది. given you riches. You are the king. You are the daughter or son of a king. రాజుల రాజు యొక్క కుమారుడు కుమార్తెగా ప్రభు నీకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. Even if you don't have anything, you are the daughter or son of a king. ఈ రోజు ఈ మాట గమనించండి. నీ జీవితంలో ఏది లేదు అని నీవు అనుకున్నా నీవు గ్రహించవలసిన సత్యం ఏంటంటే నీవు రాజుల రాజు కుమారుడు కుమార్తె. Jesus has, nailed your curse on the cross so that you will get the Abrahamic blessing. అబ్రహాము ఆశీర్వచనమును నీవు పొందు నిమిత్తమై యేసు ప్రభు సిలువలో నీ కొరకు శాపముగా So మార్చబడ్డాడు. Jesus did an exchange for you. యేసు ప్రభు నీ కొరకు ఆ మార్పిడిని చేశాడు. Jesus already carried your sin and your sin is abolished. నీ పాపమును ఆయన ఇప్పటికే భుజం మీద సిలువలో మోసాడు గనుక ఆ పాపం నీలోంచి కొట్టివేయబడింది. When you already confess, God has put it in the depth of the sea and he remembers no more. నీ పాపములు అన్నిటిని ఆయన తీసుకొని మూటగట్టి సముద్ర అగాధములో ఆయన పడవేశాడు గనుక ఇంకా నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. So don't live in guilt. Satan will bring guilt. సాతానుడు నీ జీవితంలో ఆ దోషారోపణ అనేది పదే పదే తీసుకొని వస్తా ఉంటాడు. Guilt should not be there. నీ జీవితంలో ఆ నేరారోపణ Say ఉండకూడదు. my sin is forgiven. I am going to grow in the Lord. I am going to live for God. I will serve the Lord. చెప్పాలి, ప్రభువా మరి నా పాపాన్ని నా శాపాన్ని నువ్వు తీసివేసావు గనుక నేను నీలో జీవిస్తాను, నీలో నేను ఎదుగుతానన్న తీర్మానంతో నువ్వు ముందుకు సాగాలి. This is what Lord wants from every Christian. ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలో దేవుడు కోరుకుంటున్న కార్యం ఇదే. When you live according to the word, so many will be attracted to Jesus. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు అనేక మంది మరి దేవుని వైపు ఆకర్షించబడతారు. God wants you to lift up the name of Jesus. యేసు నామాన్ని హెచ్చించే వ్యక్తిగా నీవు ఉండాలని God దేవుడు wants you కోరుతున్నాడు. to honor the name of Jesus. యేసు నామాన్ని నీవు ఘనపరిచేవాడిగా ఉండాలని God కోరుతున్నాడు. wants you to be an ambassador representing King of Kings on this earth. రాజుల రాజు ప్రభువుల ప్రభు యొక్క ప్రతినిధిగా ఈ భూమి మీద నువ్వు జీవించాలని ప్రభు కోరుతున్నాడు. Come on, I feel like preaching, but this is the time is over. మరి దేవుని యొక్క శక్తి గల వాక్యం ఇలాగా బోధించడానికి మరి ఆత్మ కలిగిస్తున్న మరి ప్రేరేపణను బట్టి దేవుని We స్తుతిస్తున్నాను. want you to lift your hands. అందరి చేతులు పైకెత్తండి, దేవుని నామాన్ని Lift your కనపరుస్తున్నా. hands and praise God. చేతులు పైకెత్తి దేవుని Thank స్తుతించండి. you for the Good Friday, Lord. ఇలాంటి గుడ్ ఫ్రైడే సందర్భాన్ని బట్టి దేవుని Thank you స్తుతించండి. for dying for me. నా కొరకు మరణించినందుకు వందనాలు You ప్రభువా. don't have to pray for anything. You just thank God. ఈ రోజు నువ్వు దేని కొరకు ప్రార్థన చేయక్కర్లేదు, కేవలం దేవుని స్తుతించు. Say thank you for forgiving my ప్రభువా sins. నా పాపములు క్షమించినందుకు వందనాలు Thank you for healing my నా disease. రోగమును స్వస్థపరిచినందుకు వందనాలు Thank you for delivering me from every curse. ప్రతి శాపం నుండి నన్ను విడిపించినందుకు వందనాలు I am no more following the ancestral things. ఇగో తరతరాల నుంచి వచ్చే శాపంగా నేను కలిగి ఉండను. Everything is abolished on the cross. కలవరి శిలువలో సమస్తం I కొట్టివేయబడింది. am set free by the blood of యేసు Jesus. రక్తం చేత నేను స్వతంత్రుడయ్యా. Come on, I speak freedom upon you. మీ మీద
మీద దేవుని యొక్క స్వాతంత్రం ప్రకటిస్తున్నా. Everybody is set free from your sin. మీ పాపం నుండి విడుదల పొందుకొందురు గాక. Everybody is set free from your sickness. మీ రోగం నుండి విడుదల పొందుకొందురు You గాక. are set free. The Son has set you free. You are free కుమారుడు indeed. మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులే. You are free from every curse. ప్రతి శాపము నుండి మీరు విమోచన Receive the పొందుకున్నారు. Abrahamic blessing. అబ్రహాము ఆశీర్వాదములు You పొందుకొందురు are గాక. free from every ప్రతి poverty. పేదరికం నుంచి విడుదల In పొందుకొందురు everything you గాక. should prosper. That's the will of God. దేవుని చిత్తం అన్ని విషయాల్లో మీరు ఎదగాలనేదే. Satan comes to steal, destroy and kill, but Jesus has come to give you life in abundance. దొంగతనమును మరి నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు. యేసు ప్రభు జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి I వచ్చాడు. speak every restoration upon these people. ఈ ప్రజల మీద ప్రభువా గొప్ప అభివృద్ధి ప్రకటిస్తున్నా. Restoration upon these ఈ people. ప్రజల మీద గొప్ప పునరుద్ధరణ ప్రకటిస్తున్నా. In the name of Jesus. యేసు In నామములో, the name of Jesus. యేసు నామములో Receive the healing. స్వస్థత పొందుకో. Receive the anointing. అభిషేకం పొందుకో. Receive the deliverance. విడుదల పొందుకో. Receive the victory that విజయం was పొందుకో. accomplished on the cross. యేసు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి విజయాన్ని పొందుకుందురు In the గాక. name of Jesus. యేసు నామములో. Amen. ఆమేన్. I want ఆమేన్. to spend some more time in the presence of అలాగే God. దేవుని సన్నిధిలో కొంత సమయం గడపాలని What an కోరుతున్నాను. anointing we have in this room. ఈ సమయంలో ఎంత అద్భుతమైన దేవుని ప్రసన్నత ఇక్కడ చూస్తున్నాం మేము. Yeah, something is happening. ఏదో అద్భుతం జరుగుతుంది మీ Come on, జీవితాల్లో. everybody is receiving a ప్రతి ఒక్కరు miracle. కూడా అద్భుతాలు పొందుకుంటున్నారు ఈ రోజు. Everybody is receiving what happened on the cross. కల్వరి శిలువలో దేవుడు చేసిన కార్యాన్ని మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నారు. Jesus said it is finished. It is finished, the work of the devil. యేసు ప్రభు ఇదిగో సమాప్తమైనదని చెప్పినప్పుడు ఓ సాతాను క్రియలు సమాప్తం. Samaптమైంది. So Amen. receive victory. పొందుకో విజయం యేసు నామములో. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రభువా మీకు వందనాలు. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన
అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటను గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ తెరిసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన